నా లైఫ్లో నేను హీరో కావచ్చు, కానీ నన్ను హీరోగా చేసిన డైరెక్టర్ మా నాన్న. అతని గురించి మీకు చెప్పాలి. నందు, నేను చాలా ట్రై చేశా, బట్ మా ఫాదర్ ఒప్పుకోవడం లేదు. ఇంకా నాకు కాల్స్ మెసేజెస్ ఇలాంటివి చేయకు. గుడ్ బై. నందు, రే నందు, నందు లేరా, నందు. అంకుల్, అంకుల్. బాబు, మా అబ్బాయికి ఎలా ఉంది? పిల్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఓవర్ డోస్ అయింది. కంగారం లేదు, కొంతసేపు రెస్ట్ తీసుకుంటే రా సరిపోతుంది. బాబు, టిఫిన్ చేసి వెళ్దురు ఈవినింగ్ గాని. వస్తాను. పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సరే సరే. రే గణేష్, బయటికి వెళ్ళరా. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం నీకేమొచ్చిందిరా? సారీ నాన్న. రే, నువ్వు మందు సిగరెట్ తాగి చెడిపోతావు అనుకున్నాను, ఎందుకంటే నాకు అలవాటు ఉంది కాబట్టి. కానీ ఇలాగా అమ్మాయిల కోసం ఆత్మహత్య చేసుకుంటావని నేను అనుకోలేదురా. వాళ్ళ నాన్న నన్ను కనీసం డ్రైవర్గా కూడా పనికిరావండి నాన్న. అయినా సూసైడ్ చేసుకుని ఏం సాధిస్తావురా? ఇలా అనుకుంటే 20 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా మిగలరు. చాలా చులకనగా మాట్లాడాను నాన్న. రే, అనేవాడి టైం ఒకటి నడుస్తుంది, పడేవాడి టైం కూడా వస్తుంది. వెయిట్ చేయాలంతే. సరే నాన్న, మన రిలేటివ్స్ కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఏదో ఒకటి చేయాలి నాన్న. ఒరే, సొసైటీ అంటే అంతేరా. ఎవరైనా టెన్షన్ లేకుండా ఉన్నారంటే వాళ్ళకి టెన్షన్ వస్తుంది. వదిలే. నీకు జాబ్ కాకుండా వేరే ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఫిలిం డైరెక్షన్ అంటే ఇష్టం నాన్న. మరి ట్రై చేయి, సపోర్ట్ నేను చేస్తా. ఒకవేళ ఫెయిల్ అయితే? రే, ప్రయత్నం చేయటం మన చేతిలో ఉంది, మిగతాదంతా దేవుడికి వదిలే. అన్నీ మర్చిపోయి నీ ఫిలిం కెరీర్ మీద దృష్టి పెట్టు, ఓకేనా? ఓకేనా అన్న? రెస్ట్ తీసుకో.